అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనేది సమయానికి అందే విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క సహకరించే వ్యక్తులు కూడా వారి యొక్క ఆలోచన విధానం కానీ, వారు సమయానికి రాలేకపోవడం వల్ల కానీ, లేకపోతే వారికి ఇంకేదైనా ఆలస్యాల ఆటంకాల వల్ల కానీ సమయానికి సహకరించలేని పరిస్థితులు రావడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాల్లో చివరి నిమిషంలో వాయిదా పడడం కానీ, లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండే భవిష్యంలో కొంత ఇబ్బందులు కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా బంధువర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క కింద సిబ్బంది కానీ, మీతో పనిచేసే వ్యక్తులు కానీ, ఎవరితోనైనా సరే మీరు మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఏదైనా ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ పనిలో మీకు సులభంగా ఉండే అవకాశం కనబడుతోంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఖర్చులు అనేవి కొంత మీ యొక్క ఆలోచనలను మించి ఉండే అవకాశం అనేది కనబడుతుంది. రెండోది, దాంతోపాటుగా మీకు కొంత కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ కానీ, స్టేషనరీ కానీ మొదలైన కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా ఒకటి భావించవచ్చు. అలాగే మీ ఎమోషన్స్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే తొందరగా ఉద్వేగాలు, తొందరగా కోపం, తొందరగా ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి అవకాశం ఉండడం బట్టి మీ యొక్క పనిలో కూడా దానికి సంబంధించిన ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పని పరంగా మీకు అలాంటి సమస్యలు కానీ ఎదురవుతున్నా కూడా దాన్ని అధిగమించాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకోని ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి వీలైనంత వరకు కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వ్యక్తిగత ఆలోచనలలో కొంతవరకు ఆర్థిక సంబంధమైన లాభాలు ఉన్నప్పటికీ కూడా అవి సమయానికి అందే విషయంలో కొంత ఆటంకాలు కూడా ఏర్పడే అవకాశం ఉండే రీత్యా కొంత మానసిక ఘర్షణ ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో ఎదుర్కొనే లాభాల్లో కావచ్చు, లేకపోతే మీరు మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో దానికి సంబంధించిన లాభాలు కావచ్చు, మొదలైనవన్నిట్లోనూ ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఎదురు చూస్తున్న ఫలితాల్లో అవి అందినా ఆలస్యంగా అందడం బట్టి అవి సమయానికి మీకు ఉపయోగపడే విషయంలో కొంత నిరాశ, నిస్పృహ లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నా దాన్ని మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో, వాగ్దాటితో అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన సమస్యలు ఏదున్నా కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా గృహ వాతావరణంలో సౌఖ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు చేయాలి. వీలైనంత వరకు ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళి అనవసరమైన టెన్షన్స్ని అధిగమించాలి.